భూమి చాలా పవిత్రమైనదండి. ఒక డెడ్ బాడీని గాని కప్పెడితే అతి త్వరలోనే డీకంపోజ్ అయిపోయి మళ్ళీ ప్యూర్ అయిపోతుంది. భూమి కన్నా నీరు చాలా పవిత్రమైనది. నీటి కన్నా నిప్పు, నిప్పు కన్నా గాలి, గాలి కన్నా స్పేస్, స్పేస్ కన్నా కూడా పవిత్రమైనది మైండ్, మనసండి. అందుకోసమని భగవంతుడు కృష్ణుడు మన్మనాభవ మద్భక్తో, నీ మనసుని నా మీద కేంద్రీకరించు. మరి మలినమైనటువంటి మనసుని భగవంతుడి మీద ఎలా కేంద్రీకరించాలండి అంటే, భగవంతుడు అంటారు, ఆ మలినమైన మనసుని కూడా నువ్వు భగవంతుడి మీద కేంద్రీకరిస్తే ఆ మలినమైన మనసు కూడా పవిత్రను సంతరించుకుంటుంది. ఎలాగైతే భూమి మీద ఒక మురికి పదార్థం ఉన్నప్పుడు సూర్యరశ్మి పడితే అది మొత్తం క్లీన్ అయిపోతుంది, ఆవిరైపోతుంది, మలమూత్రాలన్నీ కూడా, సూర్యరశ్మి ఎఫెక్ట్ అవ్వదు. అదేవిధంగా భగవంత నామాన్ని స్మరించినప్పుడు మన మనసు ప్యూరిఫై అవుతుంది, నామానికి ఏం ఎఫెక్ట్ అవ్వదు. హరే కృష్ణ.